ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ షిలోహు కృపా సందేశాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రాలు. బాగున్నారా? ప్రతిదినం క్రమం తప్పకుండా చక్కని సందేశాలు విని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని తెలియచేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఈ సందేశం నిశ్చయంగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుందని, ఈ స్వచ్ఛమైన వాక్యం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడి దేవుని యొక్క సన్నిధిలో ఇంకా బలంగా స్థిరంగా విశ్వాసంలో ముందుకెళ్ళడానికి దోహదపడతాయని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఖచ్చితంగా ఈ సందేశాన్ని మీరు వినండి, అనేకులకి తెలియచేయండి, అనేకులు దేవుని వాక్యం విని బలపడేటట్లుగా సహకారులుగా ఉండండి. ప్రత్యేకంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ యొక్క సమాచారాన్ని తెలియచేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రభు మనకేం చెప్తున్నాడో అది మనం ఖచ్చితంగా చేయాలి. అలా చేసినప్పుడు తప్పకుండా ఆయన మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా పొందుకుంటాం. చూడండి, ఒక చిన్న ఉపమానంను దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానిద్దాం. ప్రియులారా, ఒక యవనస్తుడు ఒక రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆయన్ని ఒక కళ ద్వారా దర్శించాడు. ఆ కళలో దేవుడు ఆ యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ ఇంటి బయట ఒక పెద్ద బండరాయి కనబడుతుంది. ఆ బండరాయిని ప్రతిరోజు నీవు తోస్తూ ఉండు, నెడుతూ ఉండు అని చెప్పి దేవుడు అతనితో చెప్పాడు. అయితే ఆ యొక్క స్పష్టమైనటువంటి దర్శనాన్ని గ్రహించి ఆ మరుసటి రోజు ఉదయం నుంచి అతను చేస్తున్నటువంటి పని ఏంటంటే, తన ఇంటి బయట ఉన్నటువంటి పెద్ద బండరాయిని తోసే పని కలిగి ఉన్నాడు. ఉదయము సాయంత్రము ఆయన అదే పని చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు గడుస్తున్న తర్వాత అపవాది మెల్లగా ఆయన దగ్గరికి వచ్చి ఆ యవనస్తుడితో మాట్లాడుతూ ఉంది. ఇన్ని రోజుల నుంచి నీవు బండరాతిని తోస్తూ ఉన్నావు, ఆ బలమైనటువంటి రాతిని నెడుతూ ఉన్నావు, ఏమైనా కొంచెమన్నా కదిలిందా? కొంచెం కూడా నువ్వు కదిలించలేకపోయావు కదా. కదిలించలేనప్పుడు దాన్ని ఇంకా తోయడం ఎందుకు, మానేసేయమని చెప్పి మెల్లగా అతని చెవిలో ఒక స్వరం ద్వారా వినిపించింది. ఆయన కూడా కూర్చొని ఆలోచించి, నిజమే, నేనెంతో ప్రయత్నం చేస్తున్నాను, నేనెంతో ప్రయాసపడుతున్నాను, నేనెంతో కష్టపడుతున్నాను, కానీ కనీసం నేను ఆ బండరాతిని ఒక్క అంగుళం కూడా ముందుకి త్రోయలేకపోయాను. కాబట్టి ఇక నేను ఎందుకు తోయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఆ దేవుడు చెప్పినటువంటి దర్శనంలో చెప్పినటువంటి ఆ పనిని చేయటం మానేశాడు. మరుసటి రోజు దేవుడు మరలా అతన్ని దర్శించాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నేను ఆ బండరాతిని తోయమని నువ్వు చెప్పావు, కానీ నేను నెట్టే ప్రయత్నం చేశాను, బలంగా నా బలవంతటిని ఉపయోగించి తోసే ప్రయత్నం చేశాను, కానీ ఏమాత్రం దాన్ని నేను కదిలించలేకపోయాను అని తిరిగి ఆయన ప్రభుతో చెప్తున్నప్పుడు ప్రభు ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, నేను బండరాతిని త్రోయమని చెప్పానా, కదిలించమని నీతో చెప్పానంటే, నేను కదిలించమని చెప్పలేదు కదా, నేను తోయమని మాత్రమే చెప్పాను, కదిలించేటువంటి పని నాది, తోసేటువంటి పని నీదని ప్రభు మాట్లాడాడు. నిజంగా ఈ యొక్క ఉపమానం వింటున్నప్పుడు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ప్రయత్నిస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, ప్రయాసపడుతుంటాం. మన యొక్క ప్రయాసకి తగినటువంటి ప్రతిఫలం కలగలేదే, జరగలేదే, ముందుకెళ్ళలేదే, కొంచెం ఆనవాళ్ళు కూడా కనపడలేదే, కొంచెమైనా మేలు జరిగినట్లుగా, అద్భుతం జరిగినట్లుగా, ఆశ్చర్యం జరిగినట్లుగా కన్నులు ఎదుట కనపడట్లేదే. కాబట్టి నేనెందుకు ఇంత ప్రయాసపడుతున్నా, ఏమీ జరగనప్పుడు నేనెందుకు అనేటువంటి ఒక అపవాది మెల్లని స్వరంతో అవతో మాట్లాడినట్లుగా మాట్లాడగానే వెంటనే అపవాది యొక్క స్వరమునికి లోబడిపోయి దేవుని మాటను పక్కన పెట్టేసేసి ప్రియులారా మనము ఆ యొక్క పనిని ఆపివేస్తాం. నిజంగా చాలామందిని మనం చూస్తున్నప్పుడు చక్కని తీర్మానాలు తీసుకుంటారండి, చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను, ఈ రోజు నుంచి నేను వాక్యం చదువుతాను, ఈ రోజు నుంచి నేను సేవకులకు సహకారిగా ఉంటాను, ఈ రోజు నుంచి మందిరంలో పరిచర్య చేస్తాను, ఈ రోజు నుంచి దేవుని యొక్క సువార్తను కనీసం రోజుకు ఒక్కరికైనా ఒక్కసారని నేను ప్రకటిస్తానని తీర్మానం చేస్తారు. రోజులు గడిచిన తర్వాత నీవు చేసే పనిలో, నువ్వు చేసే ప్రయత్నంలో, నువ్వు చేసే ప్రయాసలో అపవాది ఒక చిన్న ఆలోచన, సందేహంతో కూడినటువంటి మాట నీ చెవిన, నీ
హృదయాన్ని కలవరపరచగానే వెంటనే నువ్వు ఆగిపోతావు. అయితే ప్రభు ఈ యొక్క సమయంలో సూటిగా, స్పష్టంగా, తేటగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కదిలించే పని నీది కాదు, అద్భుతం చేసే పని నీది కాదు, కార్యం జరిగించే పని నీది కాదు, ప్రయత్నము నీది, ప్రయాస నీది. ప్రభువే కార్యం చేస్తాడు కనుక నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి, ఈ సందర్భంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం ఎవరు చేయగలరు? ఎవరు నీటిని ద్రాక్షారసంగా మార్చగలరు? ఎవరు నీటిని మధురమైనటువంటి ద్రాక్షారసంగా చేయగలదు? ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ అధికారం, ఆ బలము కేవలం నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు అనే ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. కనుక ఆయన ఏం చెప్పాడంటే, ఆ మరియా ఏం చెప్పిందంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. కనుక ప్రియులారా, ఈరోజు త్రోసేటువంటి పని మనది కాదు, మనము చేయాలి. ఏం చేయాలి? ప్రభువు మనకే చెప్తున్నాడో అది మనం చేయాలి. కనుకనే 6 లక్షల మంది కాల్బలాన్ని వెంట పెట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే నడిపించుకుంటూ వెళ్తే వీళ్ళు నడుస్తూ ఉన్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, వారి ముందు వెనక దేవుని యొక్క మహిమ మేఘంతో ఆవరించి ఇశ్రాయేలు ప్రజల్ని క్షేమంగా, సురక్షితంగా ప్రభువు నడిపిస్తున్న తీరు ఎంత అద్భుతమండి! ఎంత గొప్ప ఆశ్చర్యకార్యమే కదా. ఫరో యొక్క ముందు ఎర్ర సముద్రం, వెనకమాల ఫరో యొక్క సైన్యం భయంకరమైనటువంటి నురుగులు గక్కుతూ ఘోషతో ఆహ్వానిస్తున్నటువంటి ఎర్ర సముద్రాన్ని, వెనకొస్తున్న శత్రువులను చూసి భయపడి చేతులెత్తిన ప్రజలతో అంటున్నాడు, ఆగిపోక సాగిపోవుడి, ఎందుకంటే మిమ్మల్ని సాగింప చేసేటువంటి పని బాధ్యత నాది, కాబట్టి మీరు ఆగిపోవద్దని చెప్పాడు. కనుక ప్రియులారా, నీవు నేను మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరిచేటట్లుగా, మన ఆధ్యాత్మిక జీవితాలు స్థిరపరచబడేటట్లుగా నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఆయన మనకి ఏది చెప్తున్నాడో అది చేయాల్సినటువంటి పని, బాధ్యత మన మీద ఉంది. అటువంటి రీతిగా మనము ఆగిపోకుండా సాగిపోయేవారుగా ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయనుగాక. తల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రత్యేకమైన అంశం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఆయన మీతో చెప్పినది చేయుడి. నిజంగా ప్రభువా, అపవాది చెప్పిన మాటలు, శత్రువులు చెప్పిన మాటలు, వెనక్కి ఆధ్యాత్మికంగా బలహీనపరిచే వారి మాటలు కాదు, కానీ శక్తి నోటి మాట చేత సమస్తమును సృజించని నీ మాట విని ఆ ప్రకారం చేయగలిగినటువంటి కృప, భాగ్యం ప్రియబిడ్డలు అయినటువంటి వారికి మీరు దయచేయండి. ప్రత్యేకంగా ఈ సందేశాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వాళ్ళు కలిగి ఉన్నటువంటి ప్రతి అవసరత నీ మాట ద్వారా నెరవేర్చబడునుగాక. ఒక్క మాట వారి కొరకు నువ్వు సెలవిచ్చి అద్భుతం జరిగించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.